భారతదేశంలో శూద్రులు అతిశూద్రుల విముక్తి కొరకు వాళ్ళ అభ్యున్నతి కొరకు కృషి చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి జ్యోతిబా పూలే. ముఖ్యంగా వీరు విద్య ద్వారానే సామాజిక మార్పు జరుగుతుందనేటువంటి నమ్మకంతో బడుగు బలహీన వర్గాల వారు ఖచ్చితంగా చదువు నేర్చుకోవాలని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మహిళల అభ్యున్నతి కొరకు కూడా పాటుపడ్డటువంటి మహానుభావుడు. స్త్రీల కొరకు మొట్టమొదట పాఠశాలను 1848లో పూణేలో స్థాపించినటువంటి వ్యక్తి. తన భార్యకు కూడా చదువు నేర్పించి మరి మహిళల కొరకు మహిళల సాక్షరత కొరకు కృషి చేసినటువంటి వ్యక్తి. అట్లాంటి మహానుభావుడు ముఖ్యంగా శూద్రులు అతిశూద్రులు విద్య లేకపోవడం వల్లనే వాళ్ళపైన జరుగుతున్నటువంటి అన్యాయాలను కానీ వివక్షతను వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. మరి బ్రాహ్మణీయ కుల వ్యవస్థలో వీరు బయటకు రావాలంటే ఈ వ్యవస్థ నుంచి ఖచ్చితంగా చదువు నేర్చుకోవాలని చెప్పి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ గులాంగిరి, ఈ బానిస మనస్తత్వం నుంచి బయటపడాలని చెప్పేసి గులాంగిరి అనేటువంటి పుస్తకాన్ని కూడా వారు రాయడం జరిగింది. సో మరి శూద్రులు అతిశూద్రుల సమానత్వం కొరకు సామాజిక అభ్యున్నతి కొరకు ఆ కృషి చేసినటువంటి మహానుభావుని వర్ధంతి ఈరోజు. మరి ఆ మహానుభావుడు చూపించినటువంటి బాటలో నడిచి మనం రాబోయే కాలంలో బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలి. ఈ 77 ఏళ్ల స్వతంత్రంలో కానీ గత 200 ఏళ్ళుగా నడుస్తున్నటువంటి సామాజిక ఉద్యమాలు కానీ నిజానికి ఇప్పటి వరకు కూడా బలహీన వర్గాల జీవితాల్లో పెద్దగా మార్పులు ఏం తీసుకురాలేకపోయినాయి. ఇప్పటికైనా బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు విద్య యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని చదువు వాళ్ళ పిల్లలకు చదువు చెప్పించి వాళ్ళు కూడా చదువు నేర్చుకొని ఈ బానిస మనస్తత్వం నుంచి బయటపడాలి. రాజ్యాధికారమే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కాబట్టి రాబోయే కాలంలో ఈ రాజ్యాధికారాన్ని చేపట్టడానికి పూలే గారు చూపించినటువంటి మార్గంలో అందరూ నడవాలని చెప్పేసి కోరుతున్నాను. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా ఎల్బీ నగర్ చౌరస్తాలో ఉన్నటువంటి మహాత్ముడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన సందర్భంగా వారి యొక్క జీవితాశయమైనటువంటి లక్ష్యాలను సాధించడానికి నేటి సమాజం, మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ సమాజం ముందుగుండి పోరాడాల్సినటువంటి సందర్భం ఇది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితులలో రిజర్వేషన్లు ఉన్నటువంటి కొన్ని వర్గాలు ఎస్సీ ఎస్టీలు మాత్రమే ఆ రిజర్వేషన్ ఫలాలను కొంతవరకు అనుభవిస్తున్నప్పటికీ మిగతా 70% పైగా ఉన్నటువంటి ఈ రాజ్యాధికారాన్ని సంపదను పూర్తిగా 1-2% ఉన్నటువంటి కొన్ని వర్గాలు మాత్రమే అనుభవిస్తూ ఉన్నాయి. దానికి రాజ్యాధికారం అనేటువంటి ముసుగు తొడిగి సామాజిక న్యాయాన్ని అధపాతాళంలోకి తొక్కివేస్తూ అణిచివేస్తూ నిరంకుశంగా నియంతృత్వంగా పరిపాలన చేస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో సమస్త బీసీ సమాజం ఏ పార్టీలో ఉన్నా సరే తమ యొక్క హక్కుల కోసం అధికారం కోసం గొంతు ఇచ్చాల్సినటువంటి సందర్భం ఇది. మహాత్ముడి ఆశయ సాధన దిశగా మనందరం అడుగులేస్తూ మనందరం కూడా నిత్య చైతన్యం అవుతూ సమాజంలో ఉన్నటువంటి అన్ని రుగ్మతలకు కారణమైనటువంటి ఈ రాజ్యాధికారాన్ని చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మనం రాజ్యాధికారం సాధించినప్పుడు మాత్రమే మహాత్ముడి యొక్క నిజమైన ఆశయ సాధన సాధించినట్టు అవుతుంది. కాబట్టి వారి యొక్క ఆశయ సాధన కోసం మనందరం సంఘటితంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మహాత్ముడికి మరొకసారి ఘనంగా నివాళులర్పిస్తూ జై మహాత్మా జ్యోతిరావు పూలే. ఈరోజు ఎల్బీ నగర్ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా విచ్చేసిన వివిధ బీసీ కులాల సంఘ నాయకులు, బహుజన నాయకులు, వివిధ వర్గాలకు చెందిన రాజకీయ నాయకులు అందరూ విచ్చేసి నివాళులు అర్పిస్తున్న సందర్భంగా ప్రత్యేకంగా వారందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి జ్యోతిరావు పూలే గారు చదువుకుంటేనే చదువుతోనే అగ్రవర్ణాలని మనం తరిమి కొట్టగలుగుతాం అని ఆ రోజుల్లోనే గుర్తించారు. కానీ ఈరోజు మన బడుగు బలైన వర్గాలు, విద్యావంతులు, మేధావులు మరి అది గమనించి ఈరోజు అలాంటి అవకాశం వచ్చినా కూడా మరి కొంతమంది బీసీలలో ఉన్న అగ్రవర్ణాలు, బీసీలో ఉన్న అగ్రవర్ణాల జాతితో సంబంధాలు పెట్టుకొని వాళ్ళ అవకాశాల గురించి మనం వచ్చే అవకాశాన్ని కూడా చేజారుస్తున్నారు. కాబట్టి ఖబర్దార్, ఇప్పుడు ఆ రోజు చదువుకుంటూనే మనం చైతన్యమవుతామని, మహిళలు కూడా చైతన్యవంతం కావాలని ఆయన ఆశయంతో ఆ రోజు సావిత్రిబాయి పూలేని విద్యావంతులను చేసి మహిళా లోకాన్ని ఎంతో చైతన్యపరిచారు. అది గమనించుకొని ఈరోజు విద్యావంతులం మనం అయ్యాం, మేధావులం అయ్యాం, ధనికులం కూడా అయ్యాం. కానీ రాజ్యాధికారం సాధించుకోవడానికి
మరి పోరాటాలు వివిధ నాయకులు రూపకంగా వచ్చి బీసీలను చైతన్యం చేస్తున్నందుకు కొంతమంది నాయకులు నడుము కొడుతూ ఉన్నారు. కానీ ఇందులో ఉన్న వ్యాపార సంబంధం ఉన్న అగ్రవర్ణాలతో చేతులు కలుపుతున్న నాయకులు మన బీసీల వర్గాలని నీరుగారుస్తున్నారు రాజకీయంగా. ఖబర్దార్ అది కాకుండా చూసుకోవాలని మన కింది స్థాయి ఉన్న లీడర్లని కోరుతున్నాను. మనం రేపు ఇవాళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎవరైతే ఈరోజు చైతన్యవంతంగా బీసీ నినాదం ఎత్తుతున్న నాయకులు రాజకీయంగా వారు పైకొస్తూ బీసీల మన్ననలు పొందుతున్న మన బీసీ నాయకులని కూడా మరి ఏదో పదవులు ఇస్తామని చెప్పి ఆశ చూపించి లోబర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నాయకులారా ఖబర్దార్ చెప్తున్నాం, మీరు పదవులకు ఆశపడి మరి మీరు లొంగిపోతే ఇప్పుడున్న బీసీ సమాజం మరి ఉన్న చిన్న కింది స్థాయి నాయకులు గ్రామ స్థాయిని మండల స్థాయిలో చైతన్యమైన అయ్యారు కాబట్టి మీకు తిరగబడతారు. కాబట్టి చెప్తున్నాము, ఎవ్వరు కూడా రాజకీయంగా మరి ఏమి ఆశించకుండా పదవులని మన బీసీ బడుగు బలహీన వర్గాల రాజ్యం వచ్చే వరకు మనం ఎలాంటి పదవులు తీసుకోకుండా రాజ్యాన్ని సాధించుకోవడానికి ఈరోజు ఎల్బీ నగర్ చౌరస్తాలో జ్యోతిరావు పూలే విగ్రహం సాక్షిగా మనం అందరం ఈ శపథం పూనుకోవాలని ఎల్బీ నగర్లో తెలంగాణని సాధించుకోవడానికి కూడా ఎల్బీ నగర్ చౌరస్తానే మూలం. అలాగే బీసీ రాజ్యాధికారం సాధించుకోవడానికి కూడా ఎల్బీ నగరే దిక్సూచి. కాబట్టి నాయకులారా ఎక్కడ కూడా మనం వాళ్లకు లొంగకుండా మన హక్కులను సాధించుకునే వరకు మన రాజ్యాధికారం వచ్చే వరకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధం కావాలని పిలుపునిస్తూ మీ బొమ్మ రఘురాం, నేత బీసీ కులాల సమన్వయవేదిక రాష్ట్ర అధ్యక్షులు. 134వ వర్ధంతి సందర్భంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఉన్న బీసీ నాయకులందరూ కలిసి వాళ్ళ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు గారి వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశంలో బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఈరోజు వీరి యొక్క ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఈ బీసీలకు ఎంతమంది జనాభా ఉందో వాళ్లకు సరి అయిన న్యాయం చేయాలనే ఉద్దేశంతో మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీ జనగణన జరగడం ఎంతో శుభదాయకము, అందరూ హర్షించదగ్గ విషయము. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఈ బీసీ జనగణన అనేది జరిగితే బీసీలకు అందరికీ సమన్యాయం జరుగుతుందని నమ్మకంతో ముందుకు పోతున్న ఈ తెలంగాణ ప్రభుత్వానికి అందరూ కూడా మనం కృతజ్ఞతలు తెలిపాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, మరియు జోగిరాములు గారు, ఎస్సీ నాయకులు, బీసీ నాయకులు అందరూ కూడా కలిసి వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బృహత్తర కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున వందనాలు చెప్తూ, ఇలా దేశవ్యాప్తంగా కులాల మధ్య, మతాల మధ్య అందరం కూడా ఒకటే అని చెప్పేసి చాటి చెప్పిన నేత మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాలన్నింటినీ కూడా మనం కొనసాగిద్దాం. ఇందాక ప్రభాకర్ అన్న చెప్పినట్టు దేశవ్యాప్తంగా కులగణన జరుగుతూనే బీసీలకు న్యాయం జరుగుతుందని ఒక సదుద్దేశంతో ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా 33 జిల్లాలలో బీసీలంతా ఎంతమంది ఉన్నారు ఏంది అని చెప్పేసి వాళ్ళకు కూడా న్యాయం జరగాలి, వాళ్ళకు కూడా పదవులు రావాలి, వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు అందాలనే ఒక ఉద్దేశంతో కులగణన జరుగుతుంది. దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని రాహుల్ గాంధీ గారి ప్రథమ ఉద్దేశం అని చెప్పేసి వేదిక ద్వారా చెప్తాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇవాళ ఎల్బీ నగర్లో మహాత్మా జ్యోతిరావు పూలే గారిది 134వ వర్ధంతి సందర్భంగా ఇవాళ పూలమాలలు వేసి ఆయనకు నివాళులు అర్పించినాం. ఎందుకంటే మన జ్యోతిబా పూలేరావు గారు మహిళల కోసం ఎంతో చేశారు. ఇవాళ మహిళలు ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నారంటే ఆయన పోరాడిండు. ఆయన ఒక మహిళను తేవాలని ఎంతో కష్టపడ్డాడు. అలాగే వాళ్ళ భార్య కూడా సావిత్రిబాయి పూలే గారిని భార్యకు పెళ్లి చేసుకొని వాళ్ళ భార్యను మొత్తం నేర్పించి భార్యను కూడా ఆడవాళ్ళని ఇంట్లోకి తీసుకురావాలి, ఆడవాళ్ళ ఒంటిలు కుందేలు కాదని చెప్పి మహిళలు కూడా అన్ని రంగాలలో ఉండాలి, అన్నిట్లో ఉండాలని చెప్పి ఎంతో పోరాడి కృషి చేసిండు. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన
మాకు మమ్మల్ని ప్రోత్సహించినందుకు, మహిళలకు ఇంత చేసినందుకు చాలా చాలా మేము సంతోషంగా ఉన్నారు. అందరు మహిళలు కూడా అన్ని రంగాల్లో రావాలి, అన్నిట్లో ఉండాలి, ముందుండాలని కోరుకుంటూ మేము కూడా ఆయన ఆశయాలను తీసుకొస్తామని తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇలా జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. మరి జ్యోతిరావు పూలే గారి సంగతి దేశం మొత్తం కూడా అందరికీ కూడా తెలుసు. మరి ఆయన చూపెట్టిన బాటలో మనం అందరం కూడా నడవాలని చెప్పేసి నేటి యువతరాన్ని కోరుకుంటూ ఆయన ఆశయాలను అన్నింటినీ కూడా మనమంతా కూడా బాధ్యత తీసుకొని ఫుల్ఫిల్ చేసుకుంటూ రేపు ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం.